దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈనాటి టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం నూతన సామాజిక ఉద్యమాలు, లిబరల్, మార్క్సిస్ట్, సబాల్టర్న్ దృక్పథాలు. రాజనీతి శాస్త్రం పీజీ 2వ సంవత్సర విద్యార్థుల పాఠ్యాంశం. ఈ అంశంపై చర్చించడానికి ప్రొఫెసర్ జాడి ముస్లే గారు, రాజనీతి శాస్త్ర విభాగం, ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలాగే శ్రీ వెంకటరమణ గారు, రాజనీతి శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చేవెళ్ళ గారు వచ్చారు. ఈ అంశంపై చర్చ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 40 నిమిషాలు చర్చ కొనసాగుతుంది. చర్చపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. మీ ప్రశ్నలకు మా ఫోన్ నెంబర్ 04027031431 04027031432 04027031433. నూతన సామాజిక ఉద్యమాలు. తరచుగా మనం నూతన సామాజిక ఉద్యమాల గురించి వింటుంటాం. రాజనీతి శాస్త్రంలో నూతన సామాజిక ఉద్యమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌరుల ప్రత్యక్ష రాజకీయ భాగస్వామ్యానికి ప్రతీకలే సామాజిక ఉద్యమాలు. ఈ సామాజిక ఉద్యమాలు ఒక సమూహం సమిష్టిగా తనకు అందుబాటులో ఉన్న వనరులను, నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ సమిష్టి లేదా ఉమ్మడి లక్ష్య సాధన కోసం చేసే కృషినే సామాజిక ఉద్యమాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. లేదా ప్రస్తుతం ఉన్న సమాజంలో అసంతృప్తి చెందిన ప్రజలు ఆ విధంగా ఏర్పడేటువంటి సామాజిక పరిస్థితులే సామాజిక ఉద్యమాలకు దారితీస్తాయని వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పడం జరుగుతుంది. అయితే పారిశ్రామికానంతర సమాజ ఆర్థిక వ్యవస్థ కారణంతోనే నూతన సామాజిక ఉద్యమాలు ఆవిర్భవించాయని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. యూరోప్లో అయితే 1950 తర్వాత, పర్టికులర్గా మన భారతదేశంలో అయితే 1960-70 దశకం తర్వాత వచ్చినటువంటి ఈ నూతన సామాజిక ఉద్యమాలు ముఖ్యంగా విద్యార్థి, యువజన, రైతు, కుల, ప్రాంతీయ, పర్యావరణ, మహిళ లేదా నల్లజాతి ఉద్యమాలు, అదేవిధంగా స్వలింగ సంపర్క ఉద్యమాలు ఈ కోవలోకి చెందినటువంటివే. అయితే రాజనీతి శాస్త్రంలో 20వ శతాబ్దం వరకు వ్యవస్థలను, అదేవిధంగా పొలిటికల్ ఫిలాసఫీని మాత్రమే అధ్యయనాంశాలుగా ఉండడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఈ ఉద్యమాలు
లేదా రాజకీయ వ్యవస్థలు రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఉందని, అంటే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా వచ్చినటువంటి కొత్త అంశాలను, ఈ నూతన పరిశీలన అంశాలను అధ్యయనం చేయాల్సిన ఆలోచనతోనే ఆ తర్వాత వచ్చినట్టు ముందుగా ఉన్నటువంటి ఉదారవాద, మార్క్సిస్ట్, ఆ తర్వాత వచ్చినటువంటి సబాల్టర్న్ అంటే నూతన ఉద్యమాలు. ఉదారవాదం అంటే ఒక వ్యక్తివాదం ప్రధానంగా ఉంటుంది. వాటి యొక్క ఇంట్రెస్ట్లు అనేది ఒక రాజీ పడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా మార్క్సిస్ట్ దృక్పథంలో అయితే సామాజిక చలనానికి వర్గ పోరాటమే చోదక శక్తిగా ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సబాల్టర్న్ అయితే అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనాల కోసం లేదా ఆధిపత్య రాజ్యానికి లేదా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసేటువంటిదే ఈ నూతన సామాజిక ఉద్యమాలు. వీటి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇది రాజ్యాన్ని ఎదిరించవు, అదేవిధంగా వర్గ సమాజాన్నిగా గుర్తించవు, అదేవిధంగా ఆయా సమూహాల యొక్క ఐడెంటిటీని కాపాడుకుంటూ వాటి యొక్క సామాజిక సాంస్కృతిక అంశాలను పొందడం కోసం ఉద్యమించడం జరుగుతుంది. అయితే ముందుగా వెంకటరమణ గారు సామాజిక ఉద్యమాలు అంటే ఏంది, సామాజిక ఉద్యమాల చారిత్రక నేపథ్యం ఏంటి, సామాజిక ఉద్యమాలు, నూతన సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాల మధ్య భేదాలేంటి, వీటి అన్నిటినీ రాజనీతి శాస్త్రంలో ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాం, అధ్యయనం చేస్తాం, తెలపండి. నిజానికి 20వ శతాబ్దాన్ని మనం ఉద్యమాల యుగంగా అభివర్ణిస్తాం. ప్రాచీన యుగం నుంచి ఈ రోజు వరకు కూడా మరి స్వేచ్ఛ కోసం, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఎన్నో పోరాటాలు చేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే 20వ శతాబ్దంలో వచ్చిన అన్ని ఉద్యమాలు పరిమాణాత్మకంగా ఎక్కువ సంఖ్యలో రావటం ఫలితంగా 20వ శతాబ్దాన్ని ఒక ఉద్యమాల యుగంగా మనం అభివర్ణిస్తాం. ఆ తర్వాత అదే పరిస్థితి 21వ శతాబ్దంలో కూడా కొనసాగటం జరుగుతుంది. సామాజిక ఉద్యమాలు అనేవి సమాజంలో ఉండే ప్రజలు రాజకీయ మార్పు కోసం కానీ లేక సమాజంలో ఉండే ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా కానీ చేసే ఉద్యమాలుగా పేర్కొంటాం. ఇవి ఇంత సంఖ్యలో సామాజిక ఉద్యమాలు అనేవి రావటం ఫలితంగా సామాజిక శాస్త్రాల్లో కూడా వీటి అధ్యయనం యొక్క ప్రాధాన్యత అనేది పెరిగింది. నిజానికి సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు అనే ఈ రెండిటి యొక్క వర్గీకరణ ఏమిటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. సమాజంలో ఉండే ఆధిపత్య ధోరణులు, సమాజంలో ఉండే అసమానతలు, సమాజంలో ఉండే దురాచారాలు, వీటికి వ్యతిరేకంగా పోరాడే ఉద్యమాలని మనం సోషల్ మూమెంట్స్ అని, సామాజిక ఉద్యమాలని చెప్తాం. అదేవిధంగా ప్రజలు స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, రాజకీయ ప్రాధాన్యం కోసం, అధికారంలో భాగస్వామ్యం కోసం, జాతీయోద్యమం లాంటి మరి జాతి యొక్క స్వాతంత్రం కోసం చేసే ఉద్యమాలను మనము రాజకీయ ఉద్యమాలను పేర్కొంటాం. అయితే సామాజిక ఉద్యమాలు ఏవైతే లక్ష్యాలతో పనిచేస్తాయో ఆ లక్ష్యాలు అనేవి రాజ్యం యొక్క సహాయంతో మాత్రమే సిద్ధిస్తాయి. కాబట్టి సామాజిక ఉద్యమాల్లో చాలా వరకు రాజకీయ ఉద్యమాలు ఉంటాయి. అదేవిధంగా రాజకీయ ఉద్యమాలన్నీ కూడా సమాజంలో ఉండే వివిధ వర్గాల యొక్క ప్రజలకు సంబంధించినవి కాబట్టి రాజకీయ ఉద్యమాలన్నీ కూడా సామాజిక ఉద్యమాలని చెప్తాం. భారతదేశంలో మనకు 20వ శతాబ్దంలో జాతీయ స్వాతంత్రోద్యమం వచ్చింది. ఆ తర్వాత మనకు గిరిజన పోరాటాలు వచ్చాయి, దళిత ఉద్యమాలు వచ్చినాయి, పర్యావరణ ఉద్యమాలు వచ్చినాయి, మహిళా విముక్తి పోరాటాలు వచ్చినాయి, విద్యార్థి ఉద్యమాలు వచ్చాయి, యువజన ఉద్యమాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనము జాతీయోద్యమాల నుంచి మరి ఈ రోజు వరకు వచ్చిన ఉద్యమాలన్నింటినీ కూడా మనము సామాజిక ఉద్యమాలుగానే మనం పేర్కొంటాం. అయితే ఈ సామాజిక ఉద్యమాలకు ప్రధానంగా ఉండే లక్షణం ఏంటంటే ప్రజలు ఒక సామూహిక చర్య ద్వారా తమ యొక్క నిరసనను తెలియజేయటం అనేది ఉంటుంది. అందువల్లనే ప్రముఖ శాస్త్రవేత్త ఘనశ్యామ్ షా అనే అతను సామాజిక ఉద్యమాలంటే ఏమిటి అనే దానికి ఒక గొప్ప నిర్వచనాన్ని ఇచ్చాడు. ఆయన అభిప్రాయంలో సామాజిక మార్పు కోసం లేదా రాజకీయ మార్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా సంస్థలకు అతీతంగా చేసే సామూహిక చర్యల సమాహారం ఏదైతే ఉంటుందో దానినే ఆయన సామాజిక ఉద్యమంగా చెప్పాడు. ఇక సామాజిక ఉద్యమాల తర్వాత నూతన సామాజిక ఉద్యమాలు అనేవి కూడా వచ్చినాయి. ఇవి 1950వ దశకంలో మరి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇక 1970-80 దశకాల్లో భారతదేశంలో అనేక ఉద్యమాలు ఈ తరహాలో వచ్చాయి. 1956 సంవత్సరంలో హంగేరీలో తిరుగుబాటు, ఆ తర్వాత చెకోస్లోవేకియాలో మరి సోవియట్ యూనియన్ యొక్క జోక్యము, వియత్నాం యుద్ధం అనేది అమెరికా తలపెట్టడము, వీటన్నింటికి వ్యతిరేకంగా మరి యూరోప్ సమాజాల్లోనూ, పాశ్చాత్య సమాజాల్లోనూ, అమెరికాలోనూ వచ్చిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సామాజిక ఉద్యమాలుగా మనం పేర్కొంటాం. అవి నూతన సామాజిక ఉద్యమాలు, వాటిని న్యూ లెఫ్ట్ మూమెంట్స్ అని, న్యూ సోషల్ మూమెంట్స్ అని పేర్కొంటాం. ఇవన్నీ కూడా అస్తిత్వ ఉద్యమాలు, ప్రజల యొక్క గుర్తింపు కోసం, ప్రజల యొక్క ప్రయోజనాల కోసం, ప్రజల యొక్క హక్కుల కోసం వచ్చిన ఉద్యమాలుగా మనం పేర్కొంటాం.
ఇక 1970 తర్వాత భారతదేశంలో వచ్చిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, పౌర హక్కుల ఉద్యమం కానీ, దళిత హక్కుల ఉద్యమం కానీ, బహుజన్ సమాజ్ ఉద్యమం కానీ, ఆదివాసీ ఉద్యమాలు కానీ, పర్యావరణ ఉద్యమాలు కానీ, స్త్రీ విముక్తి పోరాటాలు కానీ, ఇవన్నీ కూడా మనము నూతన సామాజిక ఉద్యమాలు అని చెప్తాం. వీటిని న్యూ సోషల్ మూమెంట్స్ అని చెప్తాం. ఈ న్యూ సోషల్ మూమెంట్స్ మీద మనకు రాజనీతి శాస్త్రంలో ఎంతో సాహిత్యం వచ్చింది. ఎంతోమంది దానికి ప్రముఖమైన గ్రంథాలను రచించడం కూడా జరిగింది. ప్రధానంగా మనము రజనీ కొఠారి లాంటి శాస్త్రవేత్త, ఎంఎస్ఏ రావ్, అదేవిధంగా టీకే ఓమన్, మరి పార్థ చటర్జీ, గెయిల్ ఆంబిట్ ఇట్లాంటి ప్రముఖులు దీనిపైన ఎంతో పెద్ద పెద్ద గ్రంథాలు అనేవి రచించడం అనేది కూడా జరిగింది. ఈ విధంగా భారతదేశంలో సామాజిక ఉద్యమాలు అనేవి 1970 తర్వాత ఏవైతే నూతన దశను దిశను చేకూర్చాయో దాన్ని సామాజిక శాస్త్రాల్లో అధ్యయనం చేయటం అనేది వివిధ కోణాల్లో జరిగింది. దీన్నే నూతన సామాజిక ఉద్యమాలు అని చెప్తాము. ఈ గ్రంథాల యొక్క ఈ ఉద్యమాల యొక్క ప్రభావం ఫలితంగా మరి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, రాజనీతి శాస్త్రవేత్తలు అనేక గ్రంథాలను రచించడము, ఒక్కొక్క ఉద్యమాన్ని విశ్లేషించడం అనేది జరిగింది. దీన్నే మనము సామాజిక ఉద్యమాలుగా, మనం నూతన సామాజిక ఉద్యమాలుగా మనం పేర్కొంటాం. ప్రొఫెసర్ ముస్లే గారు, ఇప్పటి వరకు సామాజిక ఉద్యమాలు, నూతన సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాల మధ్య ఉన్నటువంటి తరతమ భేదాల గురించి వివరించారు. భారతదేశంలో వచ్చిన వివిధ సామాజిక ఉద్యమాలు వివిధ దశలుగా వచ్చాయంటారు. అయితే ఏ దశల్లో ఏ ఏ ఉద్యమాలు వచ్చాయో తెలపండి. ఓకే, భారతదేశం సామాజిక పరిణామ క్రమంలో సామాజిక ఉద్యమాలు అనేటువంటివి వివిధ దశలుగా ఆయా సమాజాల్లో ఆయా దశల్లో ఉన్నటువంటి సామాజిక స్థితుల ఆధారంగా వివిధ దశలుగా సామాజిక ఉద్యమాలు అనేటువంటివి వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రధానంగా భారత సమాజంలో మధ్యయుగాల నాడు ప్రారంభమైనవని మనం చెప్పుకోవచ్చు. 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం దాకా వచ్చినటువంటి ఉద్యమాలని ఒక దశగాను, 18వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు జరిగినటువంటి ఉద్యమాలని ఒక దశగాను, 19 తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలను ఒక దశగా ప్రధానంగా స్థూలంగా మనం వర్గీకరిస్తాం. అయితే ఈ మొత్తం వర్గీకరణలో భారత సమాజంలో సంభవించినటువంటి సామాజిక ఉద్యమాలని ఒక 7 రకాలుగా మనం చెప్తాం. 7 దశలుగా జరిగినటువంటి సామాజిక ఉద్యమాలుగా మనం చెప్తాం. వాటిలో మొట్టమొదటిది భక్తి ఉద్యమ చైతన్య దశ. ఇది మధ్యయుగాల నాడు వచ్చినటువంటి సామాజిక ఉద్యమం. ఈ సామాజిక ఉద్యమం అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి భారత సామాజిక వ్యవస్థ యొక్క చట్టాన్ని ప్రశ్నిస్తూ, సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను, సామాజికపరమైనటువంటి అసమానతలను, సామాజికపరమైనటువంటి వ్యత్యాసాలను, అంటరానితనం లాంటి కుల దురాచారాలను, కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఒక ఆధిపత్యాన్ని, అంటే అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ సమానత్వాన్ని కోరుతూ వచ్చినటువంటి ఉద్యమం ఈ భక్తి ఉద్యమ చైతన్య దశ అని అంటాం. అయితే ఈ భక్తి ఉద్యమంలో 2 స్వభావాలు మనకు అవుపడతాయి. ఒకటి నిర్గుణ భక్తి ఉద్యమం అని, రెండోది సుగుణ భక్తి ఉద్యమం అని 2 రకాలుగా మనం అంటాం. అంటే నిర్గుణ సుగుణ అనేటువంటిది ఏంటంటే భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు ఏకదేవతారాధన అనేటువంటిది ఒక కాన్సెప్ట్, ఒక భావనతో కూడుకున్నటువంటి ఉద్యమం. అయితే భగవంతుని ఒక విగ్రహ రూపంలో, ఒక భౌతిక రూపంలో ఊహించుకొని ఆ విధంగా పూజించడం, ఆరాధించడం అనేటువంటిది మరొక రకమైనటువంటిది. అయితే దీనికి ప్రధానంగా మనకు గురునానకు, కబీరు, రవిదాసు, నామ్దేవ్, రామానంద వీళ్ళందరూ కూడాను నిర్గుణ భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి సంస్కరణవాదులు. అలాగే సుగుణ భక్తి ఉద్యమానికి రామానుజ, జ్ఞానదేవు, తుకారాం, రామ్దాస్, తులసీదాస్, సూర్దాస్ వీళ్ళందరూ కూడా ఈ సుగుణ భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు. ఇది మొదటి దశ. ఇక రెండోది సంఘ సంస్కరణ సమాజ దశ అని రెండోదాన్ని అని అంటాం. అంటే భారత సమాజం అంటే ప్రాచీన మధ్యయుగాల నాటి సామాజిక విలువల నుంచి ఒక ఆధునిక సమాజంగా రూపాంతరం చెందేటువంటి క్రమంలో ఈ భారత సమాజంలో నెలకొని ఉన్నటువంటి అనేక సామాజికపరమైనటువంటి, సంస్కృతిపరమైనటువంటి ఆచార వ్యవహారాల రూపంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయతను ప్రశ్నిస్తూ ఒక సంస్కరణలు చేపట్టాలనేటువంటి ఒక బృహత్ కార్యంతో వచ్చినటువంటి ఉద్యమమే ఈ సంఘ సంస్కరణ దశగా మనం చెప్తాం. వీటిలో ప్రధానంగా బ్రహ్మ సమాజం కానివ్వండి, ఆర్య సమాజం కానివ్వండి,
ప్రార్థనా సమాజం కానివ్వండి, దివ్యజ్ఞాన సమాజం కానివ్వండి, వేద సమాజం కానివ్వండి, అలాగే సత్యశోధక సమాజం, ఇవన్నీ కూడాను సమాజంలో మతపరంగా, సామాజిక విలువల పరంగా, సంస్కృతి పరంగా, ఆచార సాంప్రదాయాల పరంగా, విలువలు కట్టుబాట్ల పరంగా ఉన్నటువంటి ఒక మూఢ విశ్వాసాలని, దురాచారాలని సంస్కరిస్తూ ఒక సహేతుకమైనటువంటి సామాజిక నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక బృహత్ కార్యంతో వచ్చినటువంటి ఉద్యమాలుగా మనం ఈ రెండో దశను చెప్తాం. అంతేకాకుండా ఈ సంస్కరణలు అనేది ఒక సమాజాన్ని సంస్కరించడమే కాదు, మతపరమైనటువంటి కోణంలో కూడా ఈ సంస్కరణ ఉద్యమాలు అనేటువంటి వచ్చాయి. హిందూ మతంలో కానివ్వండి, మన ఇస్లాం మతంలో కానివ్వండి, సిక్కు మతంలో కానివ్వండి, ఈ మూడు మతాల్లో కూడా మనకు సంస్కరణ ఉద్యమాలు మనం చూడవచ్చు. ఉదాహరణకు హిందూ మతంలోనైతే దియోబంద్ ఉద్యమం అనేటువంటిది హిందూ మత సంస్కరణ కోసం వచ్చినటువంటిది గాను, సూఫీ ఉద్యమము, వహాబీ ఉద్యమము, తయీనా ఉద్యమము, ఈ అలీఘర్ ఉద్యమము, సర్ సయ్యద్ అహ్మద్ నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమాలు, ఇవన్నీ ఇస్లాం మతంలో వచ్చినటువంటి ఇస్లాం మతంలో సంస్కరణను కోరుతూ వచ్చినటువంటి ఉద్యమాలు. అట్లాగే సిక్కు మతంలో సింగ్ సభ ఉద్యమము, అకాలీదళ్ ఉద్యమం అనేటువంటిది సిక్కు మతాన్ని సంస్కరించడానికి ఉద్దేశించినటువంటి సామాజిక ఉద్యమాలు. అదేవిధంగా మూడవ దశ ఏంటంటే ఆత్మగౌరవ భావజాల దశ అని అంటాం. ఈ ఆత్మగౌరవ భావజాల దశ అనేటువంటిది సమాజము ఆధునిక సమాజముగా రూపాంతరం చెందేటువంటి క్రమంలో నూతన సామాజిక విలువల్ని సముపార్జించుకోవాలి, వాటిని సమాజంలో పొందుపరుచుకోవాలి అనేటువంటి ఒక ఆశయంతో వచ్చినటువంటి ఉద్యమాలు. దీన్ని ఆత్మగౌరవ భావజాల ఉద్యమం అంటే భారత సమాజం అనేటువంటిది ఒక బహుళత్వ సమాజం. అనేక కులాలు, మతాలు, జాతులు, తెగలు, భిన్న సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలు ఉన్నటువంటి సమాజంలో ఒక దొంతరతో కూడుకున్నటువంటి సామాజిక వ్యవస్థ. ఈ సామాజిక వ్యవస్థలో అనేక కులాలు, జాతులు, వర్ణాలు అనేటువంటి ఆధిపత్యానికి లోబడి అణచివేతకు, పీడనకు, దోపిడీకి గురవుతూ ఉన్నాయి. ఆ దోపిడీకి, పీడనకు గురయ్యేటువంటి వర్గాలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం స్వయం ప్రతిపత్తిని, ఆత్మ న్యూనతా భావం నుంచి బయటపడి ఒక స్వయం నిర్ణయాధికారాన్ని, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి భావజాలంతో కూడుకున్నటువంటి ఒక సామాజిక స్థితిని కోరుకునేటువంటి ఉద్యమాలు. సో వాటిల్లో ప్రధానంగా నాయకత్వం వహించినటువంటి దాంట్లో మనం జ్యోతిరావు పూలే తీసుకొచ్చినటువంటి ఆత్మగౌరవ ఉద్యమం మొట్టమొదటిగా మనం పేర్కొంటాం. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో నారాయణ గురు గారు తీసుకొచ్చినటువంటి ఉద్యమాన్ని మరి అక్కడ ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతులు, వెనుకబడినటువంటి జాతులు, కులాలు, పీడిత వర్గాలన్నీ కూడాను ఆత్మగౌరవాన్ని చాటి చెప్తూ ముందుకు వచ్చినటువంటి ఉద్యమంగా మనం చెప్తాం. అలాగే తమిళనాడులో మొదలయార్ నాయకత్వంలో, త్యాగరాజు నాయకత్వంలో, తర్వాత ఈవి రామస్వామి నాయకర్ నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమాలని ఈ ఆత్మగౌరవ భావజాల వ్యాప్తి కోసం వచ్చినటువంటి ఉద్యమాలుగా మనం చెప్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనైతే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు చేసినటువంటి ఉద్యమాన్ని మనం ఆత్మగౌరవ ఉద్యమంగా మనం పేర్కొంటాం. అదే తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్లయితే భాగ్యరెడ్డి వర్మ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమము ఒక ఉవ్వెత్తున వచ్చినటువంటి ఒక భావజాల ఆత్మగౌరవ ఉద్యమంగా మనం చెప్తాం. ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర, ఇటువంటి ఉద్యమాలు కూడాను ఇక్కడ ఒక ఆత్మగౌరవ ఉద్యమాలుగా మనం పేర్కొనటానికి అవకాశం ఉంది. అదేవిధంగా నాలుగో దశ వచ్చేసరికి జనాకర్షక నాయకత్వ దశ. అంటే ఉద్యమాలు అనేటువంటివి ఒక సామాజిక అంశాల మీద, సామాజిక స్థితి మీద ఆధారపడే కాకుండా ఆ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులకు గుర్తింపు వచ్చినటువంటి వ్యక్తుల యొక్క భావజాలాన్ని, ఆశయాల్ని, లక్ష్యాలని నెరవేర్చేటువంటి క్రమంలో వాళ్ళ ఒక లీడర్షిప్గా, ఒక నాయకులుగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తుల నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమాలని ఈ జనాకర్షక ఉద్యమాలు అని అంటాం. ఉదాహరణకు మహాత్మా గాంధీ నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమం కానివ్వండి, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమం కానివ్వండి, లేదా మన వినోబా భావే నాయకత్వంలో వచ్చినటువంటి భూదానోద్యమం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ జనాకర్షణ అంటే ఏ ఉద్యమానికైతే, ఏ వ్యక్తి అయితే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారో ఆ వ్యక్తి పట్ల సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు కలిగినటువంటి సదభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి ఉద్యమాన్ని ఈ జనాకర్షక ఉద్యమంగా మనం పేర్కొనవచ్చు. ఆ తర్వాత వ్యవస్థీకృత సమీకరణ దశ అని మరి 5వ దశని మనం అని అంటాం. అంటే అప్పటి వరకు అంత గతంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమాలన్నీ కూడాను సమాజంలో ఉన్నటువంటి సామాజిక స్థితుల ఆధారంగానో, లేదా ఆ సామాజిక స్థితులను ప్రశ్నిస్తూ వచ్చినటువంటి వ్యక్తుల యొక్క చరిస్మాటిక్ లీడర్షిప్ నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమాలుగానో మనం చూస్తాం.
కానీ ఒక వ్యవస్థీకృతమయ్యి ఆ యొక్క సంఘటితంగా ఒక వ్యవస్థీకృతంగా ఒక ఉద్యమాలను తీసుకొచ్చినటువంటి దశ మనకి 5వ దశలో మనకు అవపడుతుంది. ఉదాహరణకు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, శ్రామికులు, రైతాంగము లేదా ఇతర వర్గాలు అన్నీ కూడాను సంఘటితంగా ఉద్యమాలు చేసినటువంటి వాటిని వ్యవస్థీకృత సమీకరణ దశ అని అంటాం. ఉదాహరణకు AITUC, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఇది 1920వ దశకంలో ఏర్పడ్డటువంటి ఒక ఆర్గనైజేషన్. ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలని కాపాడడం కోసం మరి అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థను ప్రశ్నిస్తూ వచ్చినటువంటి ఉద్యమం. అట్లాగే INTUC, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, దీని నాయకత్వంలో కూడా కార్మిక వర్గ ప్రయోజనాలని కోసము ఉద్యమం అనేటువంటిది వచ్చింది. అదేవిధంగా ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆది కన్నడ అనేటువంటి ఉద్యమ, ఆది హిందూ అనేటువంటి ఇవన్నీ కూడాను ఒక వ్యవస్థీకృతంగా ఆర్గనైజేషన్గా ఏర్పడి కొన్ని ఆశయాలని, లక్ష్యాలని, కొన్ని ఆబ్జెక్టివ్స్ని పెట్టుకొని దానికి అనుకూలంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఉద్యమం రూపంలోకి తీసుకున్నటువంటివి. అదేవిధంగా ఇంకా మళ్ళీ తర్వాత చూసినట్లయితే బహుజన హక్కుల చైతన్య దశ అనేటువంటిది. ఈ ఉద్యమం అనేటువంటిది ముఖ్యంగా మనకు ఇటీవల కాలంలో అంటే ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఉద్యమంగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మనం ఇంతకు ముందే అనుకున్నాం, భారత సమాజం అనేటువంటిది సుమారుగా ఒక 1600 కులాల సమీకృతంగా ఉన్నటువంటి వ్యవస్థ. అనేక జాతులుగా, వర్ణాలుగా విభజించబడినటువంటి వ్యవస్థని మనం అనుకున్నాం. సో ఆ క్రమంలో ఈ బహుజన కులాలు అంటే ఈ శూద్ర, పంచమ వర్ణాల్లో ఉన్నటువంటి ఈ అన్ని కులాలన్నీ కూడాను తమ ఉనికిని చాటుకుంటూ తమ యొక్క గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసము ముందుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమాలని బహుజన హక్కుల చైతన్యం అనే దశగా మనం పేర్కొంటాం. అంటే ఈ సమాజంలో మాకు సమానత్వం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, స్వాతంత్రం కోసం, అన్ని రంగాల్లో సమానమైనటువంటి వాటా కోసం, తమ యొక్క హక్కులని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఉద్యమాలని ఈ బహుజన హక్కుల ఉద్యమం అని అంటాం. ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో ముకుందరావు పాటిల్ అనేటువంటి వ్యక్తి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలో దీన్ని ప్రారంభించారు. మరి కర్ణాటకలో ఒక్కలింగలు, లింగాయతులు, వడ్డెరలు, రాజన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఈ బహుజన కులాల యొక్క హక్కుల కోసం ముందుకొచ్చినటువంటి ఉద్యమంగా చెప్తాం. అలాగే తమిళనాడులోనైతే మొదలయార్లు, తర్వాత వన్నియార్లు, చెట్టియార్లు, ఇతర వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమాన్ని మనం ఈ బహుజన హక్కుల చైతన్య దశగా మనం చెప్తాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గొల్లలు, కురుమలు, యాదవులు అనేటువంటి వాళ్ళు అఖిల భారత యాదవ సంఘం అనేటువంటి దాన్ని స్థాపించి ఈ బహుజన కులాలకు కొన్ని హక్కులు, స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి అని వచ్చినటువంటి ఉద్యమంగా మనం చెప్తాం. ఈ రకంగా మనం వీటిని చూడటంతో పాటు ఈ బహుజన హక్కుల ఉద్యమంలో 2 రకాలని మనం చెప్తాం. ఒకటి ఏంటంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థని ప్రశ్నిస్తూ వచ్చినటువంటి ఉద్యమాలు లేదా వర్గాలు కొన్ని అయితే, కొన్నేమో హిందూ సమాజంలో కలిసిపోయి తమ ఉనికిని మరింత మెరుగుపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి. ఉదాహరణకు శూద్ర కులాల్లో ఉన్నటువంటి కొన్ని జాతులు, వర్ణాలు సాంస్క్రిటైజ్ అయ్యి అంటే సంస్కృతీకరణ అనేటువంటిది చెంది బ్రాహ్మణిజం అనేటువంటి దాన్ని నెత్తి మీద వేసుకొని ఒక వర్ణంగా తయారయ్యారు. ఉదాహరణకు ఇప్పుడు పంచవర్ణాలు, పంచకర్మలు అని అంటాం. అంటే కంసాలీలు కానివ్వండి, వడ్డర్లు కానివ్వండి, పద్మశాలీలు కానివ్వండి, సాతానేయవార్లు కానివ్వండి, ఇట్లా కొంత వైష్ణవ వర్గంగాను, కొంతమంది మరి సైవేట్స్ గాను ఇలా మన వర్గీకరించబడి ఒక బ్రాహ్మణిజాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక వర్గంగా తయారయ్యారు. ఆ తర్వాత సామూహిక చర్యల దశ అని మనం ఇంకో దశను అంటాం. స్పీడప్ చేయండి ఎందుకంటే మిగతా సమయాల్లో. సో సామూహిక చర్యల దశ అంటే అంతకు ముందంతా కూడాను కేవలం ఆర్గ్యుమెంట్స్ కోసం ఒక ఉద్యమంగా వచ్చినటువంటి, కానీ చర్యల రూపంలో కూడా సామాజిక ఉద్యమాలు అనేటువంటివి తీసుకొచ్చాయి. వాటిలో ప్రధానంగా దళిత మహాసభ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి దళిత మహాసభ, మహారాష్ట్రలో వచ్చినటువంటి దళిత పాంథర్స్ ఉద్యమం, మరి భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి వెనుకబడి తరగతుల యొక్క ఉద్యమం, అట్లాగే గిరిజనులు తీసుకొచ్చినటువంటి గిరిజన ఉద్యమాలు, అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమం కానివ్వండి, కుమరం భీం నాయకత్వంలో వచ్చినటువంటి గోండ్వాన ఉద్యమం కానివ్వండి, కోయదరులు నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమాలు కానివ్వండి, సంతాలు, తర్వాత బిర్సా ముండా నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమాలు, ఇవన్నీ కూడాను సామూహిక చర్యలు అంటే కొన్ని చర్యల్ని చేపడుతూ వచ్చినటువంటి ఉద్యమాలు. ఇక చివరిగా పర్యావరణ సంవేదన దశ అనేటువంటి దశలో వచ్చినది. ఇది ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే 1970-80 దశకంలో వచ్చినటువంటి ఉద్యమాలని
ఈ పర్యావరణ సంవేదన దశ అంటాం. అంటే అసలు భారతదేశంలో వచ్చినటువంటి అనేక ఉద్యమాలన్నీ కూడాను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని అంతర్లీనంగా, అంతఃసారంగా, అంతర్భాగంగా మన పరిగణలోకి తీసుకొని వచ్చినటువంటి ఉద్యమాలే. అన్ని ఉద్యమాల్లో కూడా ఈ పర్యావరణం అనేటువంటి పాయింట్ అనేటువంటిది ఉన్నది. ఉదాహరణకు అడవులు, అటవీ ఉత్పత్తులపై హక్కుల కోసం గిరిజనులు చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, సముద్ర సంపదను కాపాడుకోవడం వచ్చినటువంటి ఉద్యమం కానివ్వండి, లేదా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేదా పెద్ద డ్యాముల నిర్మాణం కోసం జరిగినటువంటి పెద్ద డ్యాముల నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు కానివ్వండి, లేదా అణు విద్యుత్ శక్తి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటే వాటిని వ్యతిరేకించినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ఉద్యమాలన్నీ కూడా పర్యావరణం కాపాడడం కోసం వచ్చినటువంటి ఉద్యమాలుగా మనం చెప్తామండి. వెంకటరమణ గారు, ఇప్పటి వరకు ముస్లే గారు 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు వచ్చినటువంటి ఉద్యమాలు ఏ దశలో ఏ విధంగా వచ్చినట్టు చాలా కూలంకషంగా వివరించారు. అయితే సామాజిక ఉద్యమాలను అధ్యయనం చేయడానికి ఉదారవాద, మార్క్సిస్ట్, సబాల్టర్న్ దృక్పథాలు ఉన్నాయి. వీటి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏమిటో వివరించండి. సామాజిక ఉద్యమాలను అధ్యయనం చేయాలన్న ఆసక్తి సమాజ శాస్త్రాల్లో చాలా ఎక్కువైంది. దీనికి అనుగుణంగా ఎంతోమంది సిద్ధాంతవేత్తలు ఎన్నో గ్రంథాలు రాశారు అని కూడా మనం చెప్తాము. అయితే సామాజిక ఉద్యమాలన్నింటినీ కూడా 3 సిద్ధాంతాల కోణంలో అధ్యయనం చేయడం జరిగింది. వాటిలో మొదటిది ఉదారవాద సిద్ధాంత కోణం, రెండవది మార్క్సిస్ట్ సిద్ధాంత కోణం, మూడవది సబాల్టర్న్ సిద్ధాంత కోణం. ఈ ఉదారవాద సిద్ధాంత కోణం అనేది ప్రధానంగా ఉద్యమాలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వస్తాయి, రాజకీయ స్వేచ్ఛ, రాజకీయ హక్కులు, రాజకీయ అధికారంలో భాగస్వామ్యము, రాజకీయ ప్రయోజనాలు వీటి కోసం వస్తాయి అని చెప్పే సిద్ధాంత కోణంలో జరిగింది. దీన్ని మనము రజనీ కొఠారీ లాంటి వారు, మ్యారిస్ జోన్స్ అనే అతను, ఎంఎస్ఏ రావు, టీకే ఓమన్ ఇట్లాంటి వారందరూ చెప్పారు. వీరి అభిప్రాయంలో భారతీయ సమాజంలో ఉన్న సాంప్రదాయ విలువలు ఒకవైపు, మరోవైపు స్వాతంత్రానంతరం వచ్చిన పాశ్చాత్య రాజకీయ సంస్థలు ఒకవైపు, ఈ రెండింటికి మధ్య జరిగిన ఘర్షణల ఫలితంగా సామాజిక ఉద్యమాలు వచ్చాయి అని చెప్తారు. అదేవిధంగా మరికొంతమంది అభిప్రాయంలో, రజనీ కొఠారీ లాంటి ప్రముఖ తత్వవేత్త అభిప్రాయంలో, సమాజంలో ఉండే యథాతథ పరిస్థితిని అనుసరించే కొన్ని శక్తులకు, సమాజంలో సామాజిక మార్పును, రాజకీయ మార్పును కోరుకునే శక్తులకు మధ్య వచ్చే ఉద్యమాలుగా వీటిని కొద్దిమంది చెప్తారు. అదేవిధంగా మరికొంతమంది ఉదారవాద తత్వవేత్తల్లో రాజ్య నిర్మాణము, జాతి నిర్మాణము జరిగే క్రమంలో రాజ్య నిర్మాణం అనేది రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ వచ్చింది కాబట్టి జాతి నిర్మాణం జరిగే క్రమంలో ప్రజల్లో సమానత్వం రావాలి, ఆర్థిక సమానత్వము, సాంఘిక సమానత్వము, మరి రాజకీయ సమానత్వము, దీన్ని తీసుకొచ్చే క్రమంలో ప్రతి వర్గము కూడా తనకు రాజకీయ సమానత్వం కావాలని, సాంఘిక సమానత్వం కావాలని ఉద్యమించే క్రమం మనకి సామాజిక ఉద్యమాలుగా వచ్చిందని ఈ కొద్దిమంది పేర్కొంటారు. ఈ విధంగా రాజకీయ అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉదారవాదం అనేది మనకు ఈ సిద్ధాంతాలను, ఈ ఉద్యమాలను విశ్లేషిస్తుంది. అయితే వీటికి భిన్నంగా మార్క్సిస్టు సిద్ధాంత కోణం అనేది ఉద్యమాల వెనుక ఆర్థిక కోణాన్ని చూడాలి అని చెప్తుంది. ఈ ఆర్థిక కోణాన్ని చూసే క్రమంలో ఉద్యమాలను విశ్లేషించడం అనేది మనకు ఏఆర్ దేశాయ్ లాంటి వారు, మనోరంజన్ మోహంతి, గెయిల్ ఆంబెడ్, అదేవిధంగా మనకు ఉత్సవ్ పట్నాయక్, అదేవిధంగా పార్థనాథ్ ముఖర్జీ, పార్థ చటర్జీ ఇద్దరు కూడా, ఇట్లాంటి వారందరూ కూడా ఆర్థిక కోణంలో సామాజిక ఉద్యమాలను విశ్లేషించాలి అని చెప్పారు. వీరి అభిప్రాయంలో భారతదేశంలో ఉండే రాజ్య వ్యవస్థ ప్రధానంగా పెట్టుబడిదారీ రాజ్య నిర్మాణంతో జరిగింది కాబట్టి భారతదేశంలో వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక విధానాలు, ఇతర ఆర్థిక విధానాలు ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ మూసలో జరిగాయి కాబట్టి అవి కొద్దిమందికి మాత్రమే అనుకూలిస్తాయి. మిగిలిన వర్గాలు ఈ అభివృద్ధి నమూనాకు, మరి ఆ నమూనా ఫలాలు ఎవరికైతే దక్కవో, ఆ అభివృద్ధి ఫలాలు ఎవరికైతే దక్కవో ఆ ప్రజలు ఉద్యమాలు చేస్తారు అని ఈ మార్క్సిస్టు దృక్పథం అనేది పేర్కొంటుంది. అయితే ఈ రెండు దృక్పథాలకు భిన్నంగా మనకు సబాల్టర్న్ దృక్పథం అనేది 3వ దృక్పథంగా మనం పేర్కొంటాం. నిజానికి సబాల్టర్న్ దృక్పథం అనేది మనకు 1920s ఇటలీ దేశపు తత్వవేత్త ఆంటానియో గ్రాంసీ అనే అతను దీన్ని ప్రతిపాదించాడు. ఆయన సబాల్టర్న్ అనే పదాన్ని ఒక మిలిటరీ పరిభాష నుంచి స్వీకరించాడు. మిలిటరీ పరిభాషలో సబాల్టర్న్ అంటే మనకు సైన్యంలో ఉండే చిట్ట సిపాయి ఎవరైతే ఉన్నారో అతన్ని సబాల్టర్న్ అని చెప్తాం. అదేవిధంగా సమాజంలో ఉండే చివరి అంచున ఉండే ప్రజలు, నిరాదరణకు గురైన ప్రజలు, చరిత్రలో అణచివేతకు గురైన ప్రజలు, ఆ వర్గాలు తమ గుర్తింపు కోసం ఏవైతే ఉద్యమాలు చేస్తారో వాటిని ఈ సబాల్టర్న్ దృక్పథం కోణంలో మనం అధ్యయనం చేయాలి అని దృక్పథం చెప్తాను. దీనికి ఉదాహరణగా మనము ఆదివాసీ ఉద్యమాలను కానీ, దళిత బహుజన ఉద్యమాలను కానీ, అదేవిధంగా మనకు మహిళా విముక్తి పోరాటాలను కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు.
భారతదేశంలో ఈ సబాల్టర్న్ ఉద్యమాలను ప్రముఖంగా బాగా ప్రచారంలో తీసుకొచ్చిన ఘనత, ఈ దృక్పథాన్ని తీసుకొచ్చిన ఘనత మనకు ఎరిక్ స్టోక్స్ అనే అతను, పార్థా చటర్జీ, అదేవిధంగా మనకు సుదీప్తో కవిరాజ్, సుమిత్ సర్కార్, ఇట్లాంటి వారందరూ కూడా ఈ సిద్ధాంతానికి కోణంలో ఉద్యమాలను చూడటం అనేది జరిగింది. ఈ విధంగా ఉదారవాద సిద్ధాంతం అంతా కూడా రాజకీయ కోణాన్ని విశ్లేషిస్తుంది. మార్క్సిస్టు సిద్ధాంత కోణం అంతా కూడా ఆర్థిక అంశాలను విశ్లేషిస్తుంది. ఇక సబాల్టర్న్ కోణం అనేది సమాజంలో ఉండే సాంస్కృతిక గుర్తింపులు, సాంస్కృతిక విలక్షణతలు అనే కోణంలో మరి ఉద్యమాలను విశ్లేషించాలి అని చెప్తుంది. అయితే ఈ మూడు కూడా సమగ్రమైనవి కావు, ప్రతి దాంట్లో కూడా కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. అయితే ప్రతి దృక్పథము కూడా కొన్ని ఉద్యమాలను తమ దృక్పథంలో అవి విశ్లేషించడం అనేది మనం చూస్తాం. ప్రొఫెసర్ ముసలే గారు, భారతదేశంలో వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలను ఉదారవాద దృక్పథంలో ఏ విధంగా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా భారత సామాజిక ఉద్యమాలని 3 దృక్కోణాల్లో చూస్తామని అంటున్నాము. ఇటు ఉదారవాద దృక్పథము, మార్క్సిస్ట్ దృక్పథము, సబాల్టర్న్ దృక్పథము. సో ఈ ఉదారవాద దృక్పథం అనేటువంటిది ప్రధానంగా రాజకీయ కోణంలో నుంచి మనం విశ్లేషించేటువంటి దృక్పథం. అంటే సమాజంలో వచ్చేటువంటి వివిధ రకాల సామాజిక ఉద్యమాలను రాజకీయ కోణంలో విశ్లేషించడం అన్నమాట. అంటే ఉదాహరణకు భారతదేశంలో వచ్చినటువంటి స్వాతంత్రోద్యమము ఉదార దృక్పథంలో వచ్చినటువంటి ఒక సామాజిక ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ పౌర హక్కుల కోసం జరిగేటువంటి ఉద్యమం, తర్వాత సమానత్వం కొరకు జరిగేటువంటి ఉద్యమాలు, తర్వాత రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోరుతూ సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, వర్ణాలు, జాతులు లేదా కులాలు తమ వర్ణాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం కావాలనేటువంటి హక్కుల కోసం పోరాడేటువంటి ఉద్యమం. అదేవిధంగా ఓటు హక్కు కోసం చేసేటువంటి ఉద్యమాలు, తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం కోసం జరిగేటువంటి ఉద్యమాలు, వీటిని మనం ప్రధానంగా ఉదారవాద దృక్పథంలో విశ్లేషించాలి. అట్లా మనం చూసినట్లయితే పౌర హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మనం చూస్తున్నాం. మనం 1960s నుంచి నేటి వరకు కూడాను సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల వర్గాలు వివిధ రకాల పీడనలకు, దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారు. మరి వారికి సరైనటువంటి పౌర హక్కులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పౌర హక్కుల సంఘాలు ఉద్యమాలు చేయటాన్ని మనం చూస్తాం. అంటే ఇది రాజకీయ వ్యవస్థ మీద, రాజకీయ వ్యవస్థని ప్రశ్నిస్తూ రాజకీయ వ్యవస్థ యొక్క బాధ్యతని గుర్తెరిగి రాజకీయ వ్యవస్థ పనిచేయాలనేటువంటి కోరుతూ వచ్చినటువంటి ఉద్యమం. అట్లాగే రాజ్యాధికారంలో భాగస్వామ్యం. అంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం అంటే భారతదేశంలో భారత సామాజిక వ్యవస్థని ఒక శ్రేష్ఠ వర్గ సామాజిక వ్యవస్థ లేదా ఒక శ్రేష్ఠ వర్గ ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ అనేటువంటి కోణంలో చూస్తాం. అలా శ్రేష్ఠ వర్గ ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడాను రాజకీయ ఫలితాలు, రాజకీయ భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వెనుకబడినటువంటి తరగతులు, దళితులు, గిరిజనులు, ఇతర అణగారినటువంటి కులాలందరూ కూడాను రాజకీయ భాగస్వామ్యం కావాలి, రాజ్యాధికారంలో మా వాటా ఎంత, రాజ్యాధికారంలో మాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, హోదా, స్థానం అనేటువంటిది ఉండాలి అని అడుగుతూ మనం వచ్చినటువంటి ఉద్యమాలని మనం దీంట్లో చెప్తాం. అదేవిధంగా ఓటు హక్కు కోసం, ముఖ్యంగా మహిళలు ఓటు హక్కు కోసము ఉద్యమాలు చేయటం అనేటువంటిది మనం చూసాం. అట్లాగే రాజకీయ ప్రాతినిధ్యం కోసము ఉద్యమాలు. అంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఇప్పుడు కరెంటుగా మనం చూడాలనుకుంటే మనందరికీ తెలుసు, గత 2 దశాబ్దాలుగా మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలో దండోర ఉద్యమం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే గిరిజన ఉద్యమాల్లో తుడుందెబ్బ లాంటి ఉద్యమాలను మనం చూస్తున్నాం. అట్లాగే ఎస్సీస్లో ఉన్నటువంటి అనేక కులాలు, ఉపకులాలు కూడాను తమ అస్తిత్వాన్ని, తమ యొక్క ఉనికిని చాటుకోవడం కోసము చేస్తున్నటువంటి ఉద్యమాలని మనం చూస్తున్నాం. ఏమిటి చాటుకోవడం అని అంటే, మనం తరచుగా పేపర్లో చూస్తుంటాం, ఎన్నికలకు ముందు మా కులానికి ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లకు సరిపడా మాకు ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు, కాబట్టి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలు మనకు అవకాశాన్ని కల్పించాలనేటువంటి డిమాండ్ని మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఇతర వెనుకబడినటువంటి కొన్ని కులాలు మాత్రమే రాజ్యాధికారంలో మరి భాగస్వామ్యం కలిగి ఉండి వాళ్ళు అన్ని రకాల సదుపాయాలను పొందుతూ ఉన్నారు, మాకు అసలు ప్రాతినిధ్యమే లేదు, కాబట్టి ఈసారి మాకు ప్రాతినిధ్యం వాళ్ళని మనకు వెనుకబడినటువంటి కులాల నుంచి చూస్తున్నాం. ప్రొఫెసర్ ముసలే గారు, అసలు ఉదారవాద దృక్పథం మొదట్లో నుంచి ఇప్పటి వరకు వస్తున్న నేపథ్యంలో దాంట్లో ఒక షిఫ్ట్ అనేది జరిగిందనేది ఒకటి అంటారు. అంటే మొదట్లో రాజ్యము లేదా సమాజము ఉండేటువంటి వాటి యొక్క జోక్యాన్ని
వ్యతిరేకించే వాళ్ళు ఈ ఉదారవాద స్వభావాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అది 19వ శతాబ్దం వచ్చేసరికి అసలు రాజ్యము కూడా ప్రజల యొక్క హక్కులను కాపాడడంలో గణనీయమైనటువంటి పాత్ర పోషించగలదనే ఒక విశ్వాసానికి వచ్చేసి రాజ్యం యొక్క ఉనికిని లేదా రాజ్యం యొక్క పాత్ర పెరగాలి అనేటువంటి దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఈ ఉదారవాద సిద్ధాంతవేత్తలు అంటే ఇప్పుడు 21వ శతాబ్దంలో వీళ్ళంతా కూడా నూతనంగా వచ్చినటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చినటువంటి సంస్కరణలకు సపోర్ట్ చేయడం కోసం, వాటి యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసమే ఉదారవాదులు మొదటి తరంలో ఉన్నప్పటికీ ఇప్పటి తమ యొక్క అవగాహనను విస్తృతపరుచుకున్నారు అని ఒకవైపు అంటారు. మార్క్సిస్టులు ఏమో దాన్ని విమర్శనాత్మకంగా అది రాజ్యాన్ని బలోపేతం చేయడం కోసమే ఆ విధంగా ఉదారవాదులు చేశారనేటువంటి విమర్శ ఉంది. దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి? వాస్తవం మీరు చెప్పినట్టుగా ప్రపంచీకరణ నేపథ్యంలో రాజ్యాన్ని బలోపేతం చేయడం కోసము, రాజ్యం యొక్క ఆధిపత్యాన్ని పెంపొందించడం కోసము దాన్ని శక్తివంచన అంటే ఉదారవాదులు తమ శక్తివంతన లేకుండా దాన్ని పెంపొందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అదేవిధంగా మొత్తంగా మనం చూసినట్లయితే ప్రపంచీకరణ నేపథ్యంలో అసలు మూడో ప్రపంచ దేశాల్లో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే వెనుకబడినటువంటి వర్గాలకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మార్క్సిస్టు దృక్పథం అనేటువంటిది లేదా నియో మార్క్సిస్టులు అనేటువంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. సో ఆ క్రమంలో ఒకవైపున ఉదారవాదులు రాజ్యాన్ని పటిష్టం చేస్తూ దాని యొక్క శక్తిని పెంచి అణచివేతకు ఎక్కువ బలప్రయోగాన్ని ప్రయోగించేటట్టుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉదారవాదులు ప్రయత్నం చేస్తే అటువంటి ప్రయత్నాన్ని ప్రశ్నిస్తూ వచ్చేటువంటి ఉద్యమాన్ని మనం నయా మార్క్సిస్టులుగా మనం చెప్తాం. వెంకటరమణ గారు, ఇప్పటివరకు భారతదేశంలో వచ్చినటువంటి ఉదారవాద దృక్పథంలో లేదా ఉదారవాద సిద్ధాంతంలో వచ్చిన ఉద్యమాల గురించి వివరించారు. అయితే భారతదేశంలో వచ్చినటువంటి మార్క్సిస్ట్ ఉద్యమాలు ఏంటి కొంచెం బ్రీఫ్గా చెప్పండి, సమయం కాకపోతున్నా. భారతదేశంలో వచ్చిన మార్క్సిస్ట్ ఉద్యమాలను మనము రెండు రకాలుగా మనం అధ్యయనం చేయొచ్చు. అంటే భారతదేశంలో వచ్చిన ఉద్యమాలను మార్క్సిస్టులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనే దాన్ని రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. మొదటిది సాంప్రదాయ మార్క్సిస్టులు, వాళ్ళు క్లాసికల్ మార్క్సియన్స్ అంటాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉండే రాజ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది పెట్టుబడిదారీ రాజ్య వ్యవస్థగా ఉంది. మరి దాని ఫలితంగా మరి వ్యవసాయ విధానాలు కానీ, పారిశ్రామిక విధానాలు కానీ, ఇతర అభివృద్ధి విధానాలు కానీ ఇవన్నీ కూడా కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలిస్తాయి. మిగిలిన వర్గాలన్నీ కూడా మరి ఆర్థిక ప్రయోజనాల కోసం మరి మౌలిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో విద్య, ఆరోగ్యము, ఆహారము, నివాసము, వస్త్రము, మరి నిరాశ్రయత, వీటిలన్నిటికి కూడా మరి తమ ఆశ్రయం కోసం చేసే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి సామాజిక ఉద్యమాలుగా మార్క్సిస్టులు కొద్ది మేరకు అర్థం చేసుకుంటారు. అయితే దీంట్లో రెండో కోణం ఏంటంటే మరి మార్క్సిస్టు భావజాలం ప్రాతిపదికగా కొన్ని ఉద్యమాలు వచ్చినాయి, మరికొన్ని ఉద్యమాలు. దాంట్లో మనకు ఈ నక్సలైట్ ఉద్యమం కానీ, లేకపోతే మావోయిస్ట్ ఉద్యమం కానీ, శ్రీకాకుళం పోరాటం కానీ, మరి తెభాగా ఉద్యమం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, ఇట్లాంటి ఉద్యమాలు వాటిని తీసుకొచ్చిన మరి ఆ సిద్ధాంత లక్ష్యాలు, ఆ లక్షణాలను వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ సిద్ధాంతాలు, ఈ ఉద్యమాలన్నీ కూడా రాజ్య వ్యవస్థను ఒక అర్ధవలసవాద అర్ధభూస్వామ్య వ్యవస్థగా అవి అంగీకరించాయి. అంటే సెమీ ఫ్యూడల్, సెమీ కలోనియల్ స్టేట్ అనేది వచ్చాయి. అయితే అది దాని రూపం మారి ఇది యాజ్ పూర్తి వలసవాద రాజ్యంగా మారిపోయే క్రమంలో ప్రపంచీకరణవాదం అనేది వచ్చింది. ఈ ప్రపంచీకరణవాదం ఫలితంగా మరి లోకల్ బూర్జువాజీ అంటే జాతీయ బూర్జువా, అదే అంతర్జాతీయ బూర్జువా, అంతర్జాతీయంగా ఉండే బహుళజాతి సంస్థలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే మరి అంతర్జాతీయ విత్త సంస్థలు, ప్రపంచ బ్యాంకు కానీ, IMF కానీ, WTO కానీ, వీటన్నింటి మధ్య కూడా ఒక అలయన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ అలయన్స్ అనేది మరి కొన్ని ఆదేశాలను జారీ చేయటం, దాని ప్రకారం రాజ్యం నడుచుకోవటము, దాని ఫలితంగా మరి కొన్ని వర్గాలకు పూర్తిగా హక్కులు నిర్వీర్యమైపోవటము, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. దానికి ఫలితంగా మన భారతదేశంలో చూస్తే పెట్టుబడుల ఉపసంహరణ కానీ, రాజ్యం ఉపసంహరించుకోవటం కానీ, మళ్ళీ బహుళజాతి సంస్థలు మరి సహజ వనరులపై గుత్తాధిపత్యం పొందడానికి ప్రయత్నించడం కానీ, ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు ఏవైతున్నాయో వీటిని మరి మరి నయా మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తలు నియో మార్క్సియన్స్ అని చెప్తాము. వాళ్ళు ఈ కోణంలో మరి పరిశీలించడం అనేది చూస్తాం. అయితే మనోరంజన్ మహంతి లాంటి వారు ఏమంటారంటే అసలు పౌర సమాజం చాలా చైతన్యవంతం అవుతుంది, సమాజం చాలా ఒక సృజనాత్మక సమాజంగా మారుతుంది, క్రియేటివ్ సొసైటీ అనేది ఫామ్ అవుతుంది, ఆ సివిల్ సొసైటీ అనేది. దాంట్లో ప్రజలు ఎలాంటి వివక్షను, ఎలాంటి దోపిడీని అంగీకరించే పరిస్థితిలో లేరు. ఈ సబ్జ్యూడ్ కాంట్రడిక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో
అంటే ప్రచ్ఛన్నంగా ఉండే మరి కాంట్రడిక్షన్స్ని అంగీకరించకుండా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మరి సామూహిక చర్యల ద్వారా ఉద్యమాలు చేయటం ఏదైతుందో అది మరి దానికి ఆర్థిక కోణం ఉంది, సాంస్కృతిక కోణం ఉంది, అన్ని కోణాలు ఉన్నాయి. కాబట్టి మరి దాని ద్వారా మరి ఈ ఉద్యమాలను అర్థం చేసుకోవాలి అని చెప్తాడు. ఈ విధంగా మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్లో కూడా మళ్ళీ మనం 3 విభాగాలు అనేవి మనం చూస్తాం. క్లాసికల్ మార్క్సియన్స్, నియో మార్క్సియన్స్, అదేవిధంగా సివిల్ సొసైటీ థియరిస్ట్. ఈ ముగ్గురు కూడా మరి 3 రకాలుగా మరి దీన్ని విశ్లేషించడం అనేది చూస్తాం. సో ఏదేమైనప్పటికీ కూడా సాంఘిక ఉద్యమాలు అనేవి తప్పనిసరిగా ఆర్థిక నేపథ్యంలో వస్తాయి, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా వస్తాయి. సహజ వనరుల దోపిడీకి కానీ, లేకపోతే ఆర్థిక వనరుల దోపిడీకి కానీ, లేక ఆర్థిక ప్రయోజనాలు కొన్ని వర్గాలకు అందకపోవడం వలన కానీ, కొన్ని వర్గాలు మరి ఏవైతే ఉదాసీనతకు, నిర్లక్ష్యానికి, ఎక్స్క్లూజన్కి, సోషల్ ఎక్స్క్లూజన్కి మరి గురి అవుతాయో వాటికి వ్యతిరేకంగా మరి వచ్చే ఉద్యమాలుగా వీటిని పేర్కొంటాం. వీటికి ఉదాహరణలు కూడా మనకి ఈ మధ్యకాలంలో చాలానే మనం చూస్తాము. మరి ఇవన్నీ కూడా మనము ఈ మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ న్యూ సోషల్ మూమెంట్స్ అని మనం చెప్పుకుంటాం. ప్రొఫెసర్ ముస్లే గారు, మార్క్సిస్ట్ ఉద్యమాలు ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా వచ్చినటువంటిది, దాని కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎకానమీ మీద చేసినటువంటి ఉద్యమాలుగా రమణ గారు చెప్పారు. అయితే భారతదేశంలో వచ్చిన సామాజిక ఉద్యమాల చరిత్రలో ఏ దశలో వచ్చిన వాటిని సబాల్టర్న్ ఉద్యమాలుగా పేర్కొన్నాం. ఓకే, 1970-80 దశకంలో వచ్చినటువంటి ఉద్యమాలని సబాల్టర్న్ ఉద్యమాలు అని అంటాం. ఇవి ప్రధానంగా ఒక 4 అంశాల ఆధారంగా వచ్చాయి. ఒకటి ఏంటంటే సమాజంలో ఆధునిక గుర్తింపు కోసం ఆత్మగౌరవంతో వచ్చినటువంటి ఉద్యమాలు సబాల్టర్న్ ఉద్యమాలు. అంటే ఆధునిక గుర్తింపు అంటే ఏంటి? సమాజంలో ఒక కుల వ్యవస్థ అనేటువంటిది ఉన్నది. కుల కోణంలో ఒక కులాన్ని, పీడిత కులాన్ని గుర్తించడం కాకుండా ఆ పీడిత కులము ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి కులము అని గుర్తించడం, సమానమైనటువంటి కులము అని గుర్తించడం అనేటువంటి కోణంలో నుంచి ఈ వచ్చిందన్నమాట. సో రెండోది సంస్కృతి విలక్షణతను పరిరక్షించడం కోసం వచ్చినటువంటి ఉద్యమం. అంటే భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి సమాజంలో ఏ కులము, ప్రతి కులము తమ యొక్క సంస్కృతిని గొప్పదిగా చెప్పుకోవడం, ఆ కులం యొక్క సంస్కృతిని ఇతర కులాల యొక్క సంస్కృతికి సరిసమానమైనదిగా గుర్తించడం కోసము ఆరాటపడటం. సో ఆ క్రమంలో సంస్కృతి పరిరక్షణ కోసం వచ్చేటువంటి ఒక ఉద్యమం. అట్లాగే అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం జరిగినటువంటి ఉద్యమం. అంటే అనేక చిన్న చిన్న కులాలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న కులాలని ఈ ఉన్నతమైనటువంటి కులాలు అనేటువంటి గుర్తించకపోవడం, వాటిని అసలు లెక్కలోకి తీసుకోకపోవడం, పరిగణలోకి తీసుకోకపోవడం, అటువంటి పరిస్థితి నుంచి లేదు వాళ్ళు ఆ కులాలు, ఆ జాతులు, ఆ వర్ణాలు కూడా సమానమైనటువంటి గుర్తింపు కలిగి ఉండాలి అనేటువంటి కోణంలో వాళ్ళు ఫైట్ చేయడం అన్నమాట. అట్లాగే అణచివేతని ఎదిరించటం, అంటే కులం పేరుతో, లేదా ఆ కులం యొక్క చేపట్టినటువంటి వృత్తి పేరుతో, లేకపోతే ఆ కులం యొక్క ఆచార సాంప్రదాయాల పేరుతో అణచివేయడము అనేటువంటి దాన్ని ఎదిరిస్తూ ఉద్యమాన్ని తీసుకురావడం. అట్లాగే అసలు మొత్తం భారత సమాజం యొక్క చరిత్రను ఏదో ఒక అగ్ర కులాల లేదా అగ్ర భావజాలపు కోణంలోనే చరిత్రను విశ్లేషించడం కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి పీడిత, తాడిత, అణచివేతకు గురైనటువంటి వెనుకబడిన దళిత, గిరిజన యొక్క జాతుల యొక్క కోణంలో నుంచి చరిత్రను విశ్లేషించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఉద్యమాలని సబాల్టర్న్ ఉద్యమాలు అని అంటాం. భారతదేశ ప్రముఖ సబాల్టర్న్ సిద్ధాంతవేత్త హోమీ బాబా ప్రకారం అయితే అట్టడుగున ఉన్నవారి లేదా అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల కోసం చేసే ఉద్యమాన్ని సబాల్టర్న్ ఉద్యమంగా చెప్పారు. భారతదేశంలో ముఖ్యంగా రందీప్ గుహ లాంటి వ్యక్తులైతే ఈ సబాల్టర్న్ నేపథ్యంలో, అంటే ఈ పారిశ్రామికానంతర సమాజాల్లో వచ్చినటువంటి ఆర్థిక కోణంలో వచ్చినటువంటి నేపథ్యంలో వచ్చిన ఈ ఉద్యమాలు, ముఖ్యంగా విద్యార్థి, యువజన, పర్యావరణ, స్వలింగ సంపర్క, యుద్ధ వ్యతిరేక, మానవ హక్కుల, ఇలాంటి ఉద్యమాలన్నింటినీ ఒక 12 సంపుటాలుగా ఇప్పటివరకు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క సంపుటి ఒక్కొక్క ఉద్యమానికి ఎక్స్క్లూజివ్గా తీసుకొని రావడం అనేది ఈ రాజకీయ సిద్ధాంతంలో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని అందించడం కోసం చేసినటువంటి సబాల్టర్న్ స్టడీస్ గ్రూప్ అనే పేరుతోని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇది అంటే ఇంతకుముందు ప్రొఫెసర్ ముస్లే గారు చెప్పినట్టుగానే ఇది సంస్కృతి కోసం లేదా వారికి ఉన్నటువంటి ఆకాంక్షలకు అనుకూలంగా వచ్చినటువంటి ఉద్యమాలు. కానీ మార్క్సిస్ట్ ఉద్యమం కూడా
ఆర్థిక లేదా శ్రామిక వర్గ దృక్పథం లేని ప్రజల వైపు నుంచి ఈ యొక్క అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కావలసినటువంటి ప్రయోజనాన్ని చేకూర్చాల్సినటువంటి విషయాన్ని కూడా మార్క్సిస్ట్ దృక్పథం చెప్పినప్పటికీ అది యూరప్కి సంబంధించినటువంటి సిద్ధాంతంగా ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతవేత్తలు కొట్టివేయడం జరిగింది. ఏదైతే ఇవాళ చెప్తున్నారో సామాజిక అనుకూలంగా లేదా సాంస్కృతిక అనుకూలంగా అని చెప్పినప్పటికీ మళ్ళీ ఇవాళ ఆర్థిక అంశాల వైపే ఈ సబాల్టర్న్ ఉద్యమం అనేది ముందుకు వెళ్తూ రావడంతో ఇవాళ మళ్ళీ సబాల్టర్న్ ఆ తర్వాత ఈ అధ్యయనాన్ని, ఈ సామాజిక ఉద్యమాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి, సమగ్రంగా ఎలా చేయాలనేటువంటి ప్రశ్న మిగులుతూనే ఉంది. రమణ గారు, ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక ఉద్యమాలను వస్తున్న క్రమంలో రాజ్యం యొక్క ప్రతిస్పందన కూడా మారుతూ వచ్చింది. అదే క్రమంలో సామాజిక ఉద్యమాల యొక్క స్వరూప స్వభావాల్లో కూడా మారుతూ వచ్చింది. వీటన్నిటిని అర్థం చేసుకోవటానికి ఏ దృక్పథం సమగ్రంగా ఉంటుందో మీరు చెప్పండి. ప్రపంచీకరణవాదం అనేది మనకు 1990 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. దానికి అనుగుణంగా భారతదేశంలో కూడా మరి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ పాలసీలని, సరళీకృత ఆర్థిక విధానాలు, ఉదారీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వీటి ఆధారంగా వచ్చాయి. ఈ ప్రపంచీకరణ ఫలితంగా కొన్ని సత్ఫలితాలు వచ్చాయి, కొన్ని దుష్ఫలితాలు వచ్చాయి. ప్రపంచీకరణ ఫలితంగా ప్రధానంగా మనకు ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది, స్థూల జాతీయోత్పత్తి పెరిగింది, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. ఇవన్నీ కూడా మనకి సత్ఫలితాలుగా చెప్తాం. అయితే ఇదే క్రమంలో మరి సమాజంలో ఉండే కొన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందకపోవడము, అదేవిధంగా మరి మరి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవటము, రాజ్యము సంక్షేమ చర్యల నుంచి మరి ఉపసంహరించుకోవటము, అదేవిధంగా బహుళజాతి సంస్థలు సహజ వనరులపైన కన్ను వేయటము, ఇది కూడా జరిగింది. ఈ దుష్ఫలితాల ఫలితంగా కొన్ని వర్గాల ప్రజల్లో కొంత అభద్రతాభావం అనేది వచ్చింది. ప్రధానంగా ఈ బహుళజాతి సంస్థలు ఎక్కడైతే పరిశ్రమలు స్థాపించడానికి వెళ్ళినాయో అక్కడ గిరిజనులను మరి భూముల నుంచి ఖాళీలు చేయించడం కానీ, అదేవిధంగా వారిని నిరాశ్రయాలు చేయటం కానీ వచ్చింది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో అసలు భూసేకరణ పేరుతోటి రైతులను భూముల నుంచి వెళ్ళగొట్టడం అనేది కూడా జరిగింది. ఈ విధంగా కార్మిక ఉద్యమాలు, భూసేకరణకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు, అదేవిధంగా ఆదివాసీ ఉద్యమాలు, ఇవన్నీ కూడా మనము ప్రపంచీకరణ ఫలితంగా వచ్చిన ఉద్యమాలుగా చెప్తాం. వీటికి ఉదాహరణలు చెప్పాలంటే మనము పంజాబ్లో మనకు పశ్చిమ బెంగాల్లో వచ్చిన నందిగ్రామ్ ఉద్యమం కానీ, ఒరిస్సాలో వచ్చిన నియామ్గిరి ఉద్యమం కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సోంపేట మరి పోలవరం ఉద్యమం కానీ, అదేవిధంగా మనకు శ్రీశైలంలో డిబేర్స్ సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం కానీ, అట్లనే మనం భోపాల్ గ్యాస్ మరి దానికి యూనియన్ కార్బైడ్ సంస్థను కొనుక్కున్న డోవ్ ఇంటర్నేషనల్కి వ్యతిరేకంగా, ఆ డోవ్ ఇంటర్నేషనల్ నిజానికి లండన్ ఒలింపిక్స్ నేను స్పాన్సర్ చేస్తానని చెప్పింది, కానీ ప్రజలు దాన్ని వ్యతిరేకించడంతో, ప్రపంచవ్యాప్తంగా దానికి వ్యతిరేకత ఎదురవడంతో మరి ఆ డోవ్ సంస్థ వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. ఈ విధంగా ఈ ప్రపంచీకరణ వాదానికి, బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా ఏవైతే ఉద్యమాలు వచ్చాయో వీటిని మరి అంటే ముఖ్యంగా ఆదివాసీలకు, గిరిజనులకు ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వమే చట్టాలని ఉల్లంఘిస్తున్నాయనేటువంటి విమర్శ కూడా ఉంది. అయితే ఈ క్రమంలోనే మరి ఉద్యమాలు అనేవి మరింత ఊపందుకోవటం అనేది కూడా జరిగింది. అయితే ఒకవైపున అభివృద్ధి, మరోవైపున పర్యావరణ పరిరక్షణ, ఆదివాసీల సంరక్షణ, ఆదివాసీల యొక్క హక్కుల రక్షణ, ఆదివాసీల గురించి మరి రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యొక్క సంరక్షించడం, ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా జరగవలసిన పరిస్థితి ఉండింది. కానీ కొన్ని సందర్భాల్లో మరి కొన్ని అంశాల పట్ల ఉదాసీనత చూపటం ఫలితంగా ఉద్యమాలు వస్తాయి అని చెప్తాం. అయితే ఈ తరహా ఉద్యమాలను ఏ సిద్ధాంత కోణంలో అధ్యయనం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మరి మార్క్సిస్టు కోణంలో చూడాలంటే ఆర్థిక కోణం మాత్రమే చూస్తుంది, మరి ఉదారవాద దృక్పథంలో చూస్తే మరి రాజకీయ కోణం మాత్రమే చూస్తుంది, సబాల్టర్న్ సిద్ధాంత కోణంలో చూస్తే మరి అది జాతి యొక్క విలక్షణత, సాంస్కృతిక విలక్షణత, గుర్తింపులు ఈ కోణంలో చూస్తుంది. కాబట్టి ఈ మూడు కోణాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ మూడు కోణాలకు అతీతంగా మనకు మరొక సిద్ధాంత కోణాన్ని మనం సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ని మరి సిద్ధాంతీకరించే కొద్దిమంది చెప్పారు. వారిలో మనకు నీరా చందోక్, గుర్ప్రీత్ మహాజన్, మరి నీరజా గోపాల్ అనే వ్యక్తులు ఎవరైతున్నారో, నీరజా జయల్, గోపాల్ జయల్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు కూడా మనకి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వారు ఏమంటారంటే రాజ్యము రాను రాను టెక్నోక్రాటిక్ స్టేట్గా మారిపోతుంది, ఒక సాంకేతిక పరిజ్ఞాన రాజ్యంగా మారిపోతుంది. దీంట్లో సామాన్య ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా కేవలం టెక్నోక్రాట్స్, పొలిటికల్ ఎలీట్, అడ్మినిస్ట్రేటివ్ ఎలీట్ మాత్రమే ఉంది. కాబట్టి అన్రెస్పాన్సివ్ స్టేట్ అండ్ టిరనికల్ ఎలీట్
అన్రెస్పాన్సివ్ స్టేట్ అంటే స్పందన లేని రాజ్యము, ఉదాసీన రాజ్యము. టెరనికల్ ఎలిట్ అంటే మరి నిరంకుశంగా వ్యవహరించే శ్రేష్ఠ వర్గాలు. ఈ రెండు అంశాలకు వ్యతిరేకంగా ఈ రకమైన ఉద్యమాలు వస్తున్నాయి అని చెప్పి వీరు సిద్ధాంతీకరించడం అనేది చూస్తాం. అంటే ఈ ప్రపంచీకరణ వాదం ఫలితంగా వచ్చిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా రాజ్యము సాంకేతిక పరిజ్ఞాన రాజ్యంగా మారిపోవటానికి వ్యతిరేకంగా, సామాన్య ప్రజలను ఎన్జిఓలకు వదిలివేసి ప్రభుత్వేతర సంస్థలే వారి యొక్క కష్టసుఖాలను పట్టించుకుంటాయి, రాజ్యానికి ఆ బాధ్యత లేదు అనే విధంగా ఉదాసీనంగా ఉండటానికి వ్యతిరేకంగా, అదేవిధంగా మరి ప్రజల్లో ఉండే మరి సామాజిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పైకి తీసుకొచ్చి ఒక బలమైన పౌర సమాజాన్ని నిర్మించుకోవాలి అన్న విధంగా ఈ ఉద్యమాలు వస్తున్నాయి అని ఈ నీరాజ్ చందోక్ కానీ, లేకపోతే గుర్ప్రీత్ మహాజన్ కానీ, నీరజా గోపాల్ జహల్ ఇట్లాంటి వారందరూ కూడా ఈ పౌర సమాజ ఉద్యమాలుగా వీటిని చిత్రీకరించడం అనేది చూస్తాం. సో ఈ విధంగా మనకు ప్రపంచీకరణవాదం తర్వాత వచ్చిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని విశ్లేషించడానికి ఒక సిద్ధాంత కోణం అనేది సరిపోదు. ఒక సమగ్రంగా ఒకే ఒక సిద్ధాంత కోణంలో మూడింటిని పరిశీలించడం అనేది సరిపోయే పరిస్థితి లేదు. అందుకని మరి కొత్త సిద్ధాంతాలు అనేవి కూడా ఇటీవల కాలంలో వస్తున్నాయి. ప్రొఫెసర్ ముస్లే గారు, ఇప్పటివరకు రమణ గారు ఏ సిద్ధాంతంతో కూడా దీన్ని సమగ్రంగా సంపూర్ణంగా విశ్లేషించలేమని చెప్పడం జరిగింది. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక ఉద్యమాల పట్ల రాజ్యం యొక్క వైఖరి మారుతూ వచ్చింది. అంటే ఒకవైపు గతంలో వెల్ఫేర్ స్టేట్ నుంచి ఇప్పుడు ఒక ఫెసిలిటేటర్గా మారుతూ వచ్చిందనేటువంటిది వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దాన్ని వివరంగా వివరించండి. భారతదేశంలో రాజ్యం యొక్క వైఖరిలో వచ్చినటువంటి మార్పుని మనం ఒక 5 రకాలుగా మనం చెప్తామండి. ఒకటి, స్వాతంత్రం వచ్చినటువంటి మొట్టమొదటి దశలో భిన్న ప్రయోజనాలని కాపాడడం కోసం ఉన్నటువంటి ఒక రాజ్యంగా మనకు భారత రాజ్యం మనకు అవపడుతుంది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం మీద ఆశలు పెట్టుకున్నటువంటి అనేక వర్గాలకు ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని వర్గాల యొక్క ప్రయోజనాలని సమకూర్చడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. అకామిడేటివ్ స్టేట్ అని అంటాం ఆ దశలో. అంటే దాన్ని మనం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని మనం ఏదైతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తామో ఆ కమ్యూనిటీ పేరు మీదనే ఒక వెల్ఫేర్ స్కీమ్ తయారు చేసేసి ఆ కమ్యూనిటీస్ని డెవలప్ చేయాలి, అట్లా సమానత్వాన్ని సాధించాలనేటువంటి ప్రయత్నం. ఇక రెండో దశలో బార్గెనింగ్ స్టేట్ అని అంటాం. అంటే బేరసారాల రాజ్యం. అంటే ఇటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం ఈ భారత సమాజాన్ని, భారత రాజ్యాన్ని పటిష్టపరుచుకొని ప్రపంచ దేశాల ముందు మనం నిలబడగలుగుతాం అనేటువంటిది ప్రయత్నం చేసే క్రమంలో కొంత వ్యవసాయ రంగానికి, కొంత పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యతనిచ్చి సమతౌలితని పాటించాలనేటువంటి ప్రయత్నం చేసింది. ఇది రెండో దశ. ఇక మూడో దశకు వచ్చేసరికి బలప్రయోగ రాజ్యం అని అంటాం మనం. అంటే 75, 76 ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ టైంలో అసలు భారతదేశంలో మూడో ప్రపంచ దేశాల్లో భారత రాజ్యం ఉపయోగించినంత బలప్రయోగం ఏ రాజకీయ వ్యవస్థ కూడా ఉపయోగించలేదని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1980 దశకంలో వచ్చినటువంటి రాజ్యాన్ని మనం సంక్షేమ రాజ్యంగా మనం చెప్తాం. అంటే సంక్షేమ రాజ్యం అని ఎందుకు అంటున్నామంటే ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతులకు, తర్వాత దళితులకు, గిరిజనులకు అనేక రకాల పద్ధతుల్లో సంక్షేమ పథకాలు అనేటువంటి రూపొందించడం జరిగింది. ఉదాహరణకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం కానివ్వండి, లేదా 6 పాయింట్ ఫార్ములా అనేటువంటివి కానివ్వండి, లేదా ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇతరత్ర సంక్షేమ పథకాలన్నీ కూడాను ఈ సంధికాలంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో దాన్ని మనం సంక్షేమ రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక 1990 దశకం తర్వాత, అంటే ఈ ప్రపంచీకరణ లేదా సరళీకరణ ఆర్థిక విధానాలు అనేటువంటి చోటు చేసుకున్న తర్వాత భారత రాజ్యము ఒక కార్పొరేట్ రాజ్యంగా మారింది. ఒక ఉదాసీనత కలిగినటువంటి రాజ్యంగా అది మిగిలిపోయింది. అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో మినిమల్ స్టేట్ అని అంటున్నాం. అంటే రాజ్యం ఏదైతే పని చేయాలనో, రాజ్యం ఏ బాధ్యతలను అయితే నిర్వర్తించాలనో ఆ బాధ్యతల నుంచి క్రమేణా వైదొలిగి ఒక ఉదాసీనంగా ఉండి ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు, మళ్ళీ లేదా ఇతర విదేశీ బహుళజాతి సంస్థలకు కొంత భాగస్వామ్యాన్ని వదిలేసి, ప్రైవేటు వ్యక్తుల మీద భారాన్ని వదిలేసి తమ యొక్క బాధ్యత నుంచి తొలగినటువంటి సంస్థల్ని మనం చూస్తాం. సో దీన్ని ఉదాసీన రాజ్యం లేదా మినిమల్ స్టేట్ లేదా కార్పొరేట్ రాజ్యం అనేటువంటి పేరుతో మనం పిలుస్తామండి. వెంకటరమణ గారు, ఇప్పటివరకు ప్రపంచీకరణ నేపథ్యంలో రాజ్యం యొక్క వైఖరి కూడా మారుతూ వచ్చిందని
ఈ ముస్లే గారు చెప్పారు. సమయం కూడా కాబోతున్నట్టు చివరగా ఇప్పటివరకు ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, నూతన సామాజిక ఉద్యమాలు రావడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలు రాబోతాయి, వాటిని ఏ విధంగా ప్రజలు ఒక ప్రజాస్వామికీకరణను వ్యక్తం చేస్తూ తమ యొక్క ప్రయోజనాలను ఏ విధంగా కాపాడుకుంటారో వివరించండి. భవిష్యత్తులో వచ్చే ఉద్యమాలన్నీ కూడా అభివృద్ధి అనేది కేంద్ర బిందువుగా చేసుకుని వస్తాయి. ప్రతి వ్యక్తి కూడా తన అభివృద్ధిని కాంక్షిస్తాడు. నిజానికి గతంలో వ్యక్తి తన అభివృద్ధి పట్ల కాంక్ష అనేది లేకపోయినా కానీ 20వ శతాబ్దం నుంచి 20వ శతాబ్ది రెండో భాగం నుంచి ప్రధానంగా తన అభివృద్ధి పట్ల, సమాజ అభివృద్ధి పట్ల, దేశ అభివృద్ధి పట్ల ఒక దృక్పథంలో, ఆలోచనల విధానంలో మార్పులు అనేవి మనం బాగా చూస్తాం. అందువల్లనే ఈ అభివృద్ధి అనేది కేంద్రంగా దాన్ని డెవలప్మెంట్ సెంట్రిక్ యాటిట్యూడ్ అని చెప్తాం. ఆ కోణంలో మనకి భవిష్యత్తులో ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. అదే కోణంలో మనము రాజ్య వ్యవస్థ యొక్క స్వభావంలో కూడా మార్పులు మనం గమనిస్తాం. నిజానికి ప్రొఫెసర్ ముస్లయ్య గారు చెప్పినట్లుగా భారతదేశంలో మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్య వ్యవస్థ యొక్క స్వభావంలో ఏ విధంగా మార్పులు వచ్చాయి అని చెప్పారు. మొట్టమొదటిగా నిర్వర్తన రాజ్యం, భిన్న ప్రయోజనాలు నిర్వర్తించే రాజ్యంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే అకామిడేటివ్ స్టేట్, అంటే సమాజంలో ఉండే భిన్నత్వం ఏదైతే ఉందో అన్ని వర్గాలు, అన్ని జాతులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆకాంక్షలు, వాటిని అకామిడేట్ చేసే రాజ్యం అనేది ఒకటి అప్పట్లో ఉండేది. దానికి అనుగుణంగానే అసలు అప్పట్లో ఉద్యమాలు అనేవి ఎక్కువగా లేవు. కానీ ఆ తరువాత కాలంలో మరి ఎప్పుడైతే బార్గెనింగ్ స్టేట్ అనేది వచ్చిందో, బేరసారాల రాజ్యం అనేది వచ్చిందో, ఆ బేరసారాల రాజ్యం రావడంతో ఏ వర్గమైతే తనకు ఎక్కువ ప్రయోజనాలు పొందలేకపోయిందో అప్పుడు ఇంకా ఆ వర్గము ఉద్యమం చేయడం అనేది ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా రిప్రెసివ్ స్టేట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, బలప్రయోగ రాజ్యం అనేది వచ్చిందో, సమాజంలోని దాదాపు అనేక వర్గాలు, మనకి అణగారిన వర్గాలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ, లేక పౌర హక్కుల కోసం మరి తెచ్చే ఉద్యమాలు కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ బలప్రయోగ రాజ్యానికి మనకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలుగా నేను చెప్తాను. నిజానికి 1970s, మిడ్ 70s ఏవైతే ఉన్నాయో అవి మనకు బలప్రయోగ రాజ్యానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాల శకంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తరువాత సంక్షేమ రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో, ఆ సంక్షేమ రాజ్యం ఎప్పుడైతే రాజ్యం సంక్షేమ రాజ్యంగా మారిందో, ప్రజలు కూడా తమకు కూడా సంక్షేమం కావాలి, తమకు కూడా సంక్షేమ ఫలాలు అందాలి అన్న ఉద్దేశంతో ఈ సమయం పూర్తిగా వచ్చేది. నూతన సామాజిక ఉద్యమాలు, లిబరల్, మార్క్సిస్ట్, సబాల్టర్న్ దృక్పథాలకు సంబంధించి నూతన సామాజిక ఉద్యమాలు అంటే ఏంది, సామాజిక ఉద్యమాలు అంటే ఏంది, వాటి మధ్య ఉన్నటువంటి భేదాలేంటి, ఏ దశల్లో ఏ ఉద్యమాలు, ముఖ్యంగా ఉదారవాద, అదేవిధంగా మార్క్సిస్ట్, సబాల్టర్న్ ఉద్యమాలు వచ్చాయి, ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ ఉద్యమాల పట్ల రాజ్యం యొక్క పాత్ర ఏ విధంగా మారుతూ వచ్చింది, అదేవిధంగా దక్షిణాసియాలో ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లో ఈ సబాల్టర్న్ అనేది చివరి వరకు, అంటే అణగారిన వర్గాల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం, లేదా గతంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సాంస్కృతిక అంశాలకు తమ యొక్క ఉనికిని కాపాడుకుంటూ తమ ప్రయోజనాలను కాపాడు కోసమే ఈ ఉద్యమాలు వచ్చాయని మనము ఇప్పటివరకు చర్చ చేశాం. ఈ చర్చ అనేది మా విద్యార్థులకు అవగాహనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చర్చను మా స్టూడియోకి వచ్చి మీరు చర్చించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం.